ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం చంద్రబాబు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే ఉపేక్షించేది లేదన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలే అడ్డగోలుగా వ్యవహరిస్తే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. తప్పు చేసింది ఎవరైనా సరే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు సీఎం చంద్రబాబు. ఇటీవల టీడీపీ ఎమ్మెల్యేల తీరు వివాదాస్పదం కావడంతో మరోసారి ఎమ్మెల్యేకు వార్నింగ్ ఇచ్చారు. ఎమ్మెల్యేల పనితీరుకు సంబంధించి సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తే కనుక ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలే అడ్డగోలుగా వ్యవహరిస్తే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. తప్పు చేసింది ఎవరైనా సరే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు సీఎం చంద్రబాబు. ఇటీవల టీడీపీ ఎమ్మెల్యేల తీరు అక్కడక్కడ వివాదాస్పదం కావడంతో మరోసారి ఎమ్మెల్యేకు వార్నింగ్ ఇచ్చారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు అడ్డగోలుగా వ్యవహరిస్తే ఎవరు బాధ్యత తీసుకుంటారు అంటూ ఎమ్మెల్యేలందరికీ కూడా వార్నింగ్ ఇచ్చారు సీఎం చంద్రబాబు. తప్పు చేస్తే ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదు. ఖచ్చితంగా తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించొద్దు. ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే కనుక కఠిన చర్యలు తప్పు అంటూ కూడా ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చారు. ఎమ్మెల్యేల పనితీరుకు సంబంధించి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని అన్నారు చంద్రబాబు. అధికార పార్టీ ఎమ్మెల్యేలే అడ్డగోలుగా వ్యవహరిస్తే ఇక ఎవరు బాధ్యత తీసుకుంటారు అంటూ కూడా ఆయన ప్రశ్నించారు. తప్పు చేసింది ఎవరైనా సరే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు సీఎం చంద్రబాబు. ఇక ఇటీవల టీడీపీ ఎమ్మెల్యేల తీరు వివాదాస్పదం కావడంతో మరోసారి ఎమ్మెల్యేలందరికీ కూడా వార్నింగ్ ఇచ్చారు సీఎం. ఎమ్మెల్యేల పనితీరుకు సంబంధించి సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. ఇది అంశంపై పూర్తి అప్డేట్ మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రసన్న, ఈ మధ్య కొంతమంది ఎమ్మెల్యేల తీరు వివాదాస్పదం కావడంతో ఎమ్మెల్యేలకు ఒక సాఫ్ట్ వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అంశానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఏంటి? మళ్ళీ ఓవరాల్ గా కేబినెట్ సమావేశంలో ప్రస్తుతం తాజా రాజకీయ అంశాలకు సంబంధించి కేబినెట్ ముగిసిన తర్వాత ప్రధానంగా చర్చకు వచ్చే కేబినెట్ అజెండా అంతా పూర్తయిన తర్వాత మంత్రుల పనితీరుకు సంబంధించి అదేవిధంగా కొంతమంది ఎమ్మెల్యేల పనితీరుకు సంబంధించి ప్రధానంగా చర్చకు వచ్చింది. సీరియల్ గా మనం చూస్తే 2 రోజుల క్రితం ముగ్గురు ఎమ్మెల్యేల పనితీరు మీద కోన రవికుమార్ కావచ్చు, లేకపోతే అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే వ్యవహారం కావచ్చు, గుంటూరు నజీర్ తూర్పు ఎమ్మెల్యే నజీర్ వ్యవహారానికి సంబంధించి వీడియో కాల్స్ ఈ విషయం మీద సీఎం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడమే కాకుండా నివేదిక అడగడం కూడా జరిగింది. నిన్న శ్రీశైలంలో ఇష్యూ జరిగింది అటవీ శాఖ అధికారులకు ఎమ్మెల్యేకి మధ్య. వరుసగా రిపీటెడ్ గా ఈ రకమైన సంఘటనలు జరుగుతుంటే గతంలో కూడా ఎమ్మెల్యేల పనితీరు మీద ఆయా జిల్లాల్లో పరిస్థితులు, నియోజకవర్గాల్లో ఉన్న పరిస్థితులు, ల్యాండ్ శాండ్ మాఫియాలకు సంబంధించి చాలా సందర్భాల్లో సీఎం ప్రధానంగా హెచ్చరించడం జరిగింది. ఇవే మళ్లీ రిపీట్ అవడంతో ఒక టీవీ సీరియల్ కొనసాగుతూ ఉన్నాయి. ఇవి ఎమ్మెల్యేల మీద వస్తున్న విమర్శలు కావచ్చు, లేకపోతే ముఖ్యమంత్రి కూడా పదే ఎమ్మెల్యేల పనితీరు గురించి చెప్పడం, ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇవాళ కేసులు కూడా ఫైల్ చేయడం జరిగింది. చట్టాన్ని ఉల్లంఘిస్తే ఎంతటి వారి మీదైనా శిక్షించడానికి చర్యలు తీసుకోవడానికి రెడీగా ఉన్నామని ప్రధానంగా సీఎం చంద్రబాబు చెప్పడం జరిగింది. మంత్రులు కూడా తమ శాఖకు సంబంధించి పట్టు సాధించడంతో పాటు అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకున్నా, లేకపోతే అపరిచిత వ్యక్తులు కావచ్చు, మహిళా నేతలు కావచ్చు, సెక్రటేరియట్ పరిసరాల్లో ఇతరత్రా వచ్చినప్పుడు వాళ్ళతో అనవసరమైన క్రియేషన్ ఉండటం వల్ల ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. దీనివల్ల పాలన మీద ప్రధానంగా ప్రభావం పడుతుంది, జనంలో తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉంటుందని ప్రధానంగా చెప్పడం జరిగింది. ఎమ్మెల్యేలు మంత్రుల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. జనాల్లోకి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. కూటమి పాలనకు కానీ కూటమి ప్రభుత్వానికి కానీ చెడ్డ పేరు తెచ్చేలా ఉంటే కనుక టాలరేట్ చేసే పరిస్థితి ఉండదు అని ప్రధానంగా ముఖ్యమంత్రి పదే చెప్పడం జరిగింది. వాళ్ళ కేబినెట్ సమావేశంలో కూడా అదే విషయాన్ని రిపీటెడ్ గా చెప్పారు. ఎందుకంటే ఎమ్మెల్యేల పనితీరును దృష్టిలో పెట్టుకుని, మంత్రుల పనితీరు దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే ఒక
6 నుంచి 8 మంది మంత్రుల పనితీరు మీద సీఎం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అదేవిధంగా ఎమ్మెల్యేల మీద కూడా పిలిచి మాట్లాడుతూ ఉన్నారు. ప్రతి వారానికి 3-4 రోజుల పాటు 3-4 ఎమ్మెల్యేలను పిలిచి నియోజకవర్గాల్లో పరిస్థితులు అడగటం, వాళ్ళకి చెప్పాల్సింది చెప్పడం, నియోజకవర్గాల్లో వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు చేసే పనులన్నీ పూర్తి స్థాయి డేటా సీఎం దగ్గర ఉంది. ఆ నివేదికల ఆధారంగానే ఒకళ్ళొకరిని ప్రశ్నించడం కూడా జరుగుతోంది. ప్రతిరోజు కూడా ఎమ్మెల్యేలు వివాదంలో చిక్కుకోవడం ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు తెచ్చే అవకాశం కనిపిస్తుందని పార్టీ సమావేశాల్లో చెప్పినా ఇదే చెప్తూ ఉన్నారు, కేబినెట్ లో కూడా ఇదే చెప్తూ ఉన్నారు. కాబట్టి ఇక ముందు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పడం జరిగింది. మరి ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుని మంత్రుల్లో కానీ ఎమ్మెల్యేల్లో కానీ కొంతమందిలో ఎలాంటి మార్పు వస్తుంది ఏంటి అనేది కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం మనకి కనిపిస్తుంది. కేబినెట్ సమావేశంలో ఈ అంశాలు ఎజెండా తర్వాత ఈ మంత్రులు ఎమ్మెల్యేలకు సంబంధించి ప్రధానంగా చర్చ జరిగినట్టు